అది అదేందో మరి ఇంతకు అది ఎక్కడదో అది ఏమిటిది ఆ లాస్ట్ది ఎర్రదా క్యాన్ ఫిల్టర్ కాదు ఆ మూల నీళ్లు దుంకుతున్నాయి కదా 2.5 పైప్ అది నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది బోర్ వస్తుంటుంది బోర్లో దీని రిటర్న్ చేసేదే అక్కడ బాగుందని దీనిదే రిటర్న్ చేసినాడంటావా డ్రిప్ బంద్ చేసి పెట్టినాడా 7 hours per మోటార్ కదా ఎక్కడో పోతున్నాయి నీళ్ళు నీళ్ళు వెళ్తున్నాయి ప్రెషర్ ఎక్కువ అయిపోయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ చేసింటారు వాళ్ళు అంతే ఉంటుంది కరెక్టే నీళ్ళు ప్రెషర్ ఎక్కువైతుంటుందని వాళ్ళు దాంట్లోకి తిప్పింటలే అక్కడ చేసినాడు అది ప్రెషర్ ఎక్కువైతుందని ఫుట్బాల్ అవసరం లేదు కదా దానికి ఇంకా ఉందా సార్ కనిపిస్తుందా ఫుట్బాల్ ఫ్లోటింగ్ ఎక్కువైందని ఇందుకు మళ్ళీ అవుట్ చేసినాడు మంచి ప్లాన్ కదా ఇది అదే 3 బోర్లు కానీ కొద్దిగా తక్కువ పోస్తున్నాయి చేపలు కూడా ఇడ్చవచ్చు దీంట్లో చేపలు వానాకాలం మంచి చేపలు పట్టుకొని ఇడ్చవచ్చు నూకలు అవి వేసుకుంటూ ఉంటే ఎట్లా అవునులే దూరం ఉండాలి చెట్టుకు 2 ఫీట్ల చుట్టూ వదిలిపెట్టి ఏమంటారు కదా చెట్టు పేరే కొంచెం దూరంగా ఈడ ఉంటుంది యాక్చువల్గా వేర్లు ఈడికి వస్తాయి లేరు ఎక్కడ నీడ ఉందో ఆడికి వస్తాయి కనీసం ఈడనే మళ్ళీ ఇట్లా రావాలి అంటే నీడ ఎక్కడ ఉందో చెట్టుకు దాని చుట్టూ ఏరుంటుంది ఎక్కువ పిల్ల వేరు ఇది ఒక్కటి కొంచెం పొరపాటు ఉంటే చెప్తుంటే సజెషన్ అదే అలా ఉన్నాడు కదా బాబు మల్లేష్ గారు ఎరువు ఎందుకు చెట్ల కూడా వేసినారు ఎవరు చెప్పారు మీకు చెట్ల కూడా వేసినేమో రింగ్ ఇడగొట్టారా చిన్న చెట్టు కదా ఇట్లా ఇడగొట్టారు రింగ్ కొట్టినారు కానీ ఎవరు చెప్పారు ఇంత దగ్గర ఏమని ఎవరన్నా చెప్పినారా మీరు వేస్తారా ఎవరేం చెప్పలేరు రింగ్ కొట్టారు కానీ ఆడపిల్లలు వేస్తే ఇటు ఎదిరించారు అది కాదమ్మా రింగ్ అసలు కొట్టనేకూడదు అక్కడ పోనేకూడదు డిప్పర్ ఉంది కదా ఎన్ని డిప్పర్లు ఉన్నాయి ఒకటేనా ఇట్లా గాడి తీయాలా ఎరువు వేయాలా మట్టి కప్పాలి బాగా అర్థం చేసుకో ఇట్లా గాడి తీయాలా ఎరువు వేయాలా మట్టి కప్పాలి మీ సార్ నంబర్ ఉందే నాకు ఇది చెప్తాను నేను రైతును కాబట్టి మీకు సలహా ఇస్తున్నాను అంతే నేనే మీ చేను కొనుక్కొని రాలే తోట కొనుక్కి రాలే ఎరువు చెట్టుకు దగ్గర వస్తుంది దీనికి తెగులు కూడా వస్తుంది పురుగు పడుతుంది కదా మెడపురుగు చూసినాం కదా తోలుస్తుంది కూడా దీన్ని ఆరోగ్యంగా రాదు ఒక్క పాలు డ్రిప్ స్టార్ట్ చేస్తే మెత్తగా అవుతుంది కదా ఎందుకు తొందర పడినాడు మెత్తగా అవుతుంది అప్పుడు నీళ్ళు లేకుండా నీళ్ళ ట్యాంకర్లు పెట్టి వేస్తుంది దీంట్లోకి నీళ్ళు బయట నుంచి తెచ్చి బోర్లు పడినా అవి బోర్లే ఉన్నాయి మరి పెరిగినాయి నీళ్ళు లేదు మొన్న వర్షం పడింది కదా స్టార్ట్ చేసింది కదా ఎంత లోతు ఉంది అంటే మళ్ళీ జమగా లోతు ఎంత ఉంది 7 ఫీట్లు 7 ఫీట్లు ఉంది ఇప్పుడు ఈ బోర్లు ఇవేనా దుక్కేటి రెండు సన్నంతోనే సార్ తెలుగు మాట్లాడతారా మీ సార్ తెలుగు రావు కన్నడనేనా అతనికి ఇది మసాలా వేసి ఎరువు వేసినాం కదా ఇట్లా తడపాలంటాడు అతను తడుపుతున్నాం ఇప్పుడు కరెక్ట్ చెప్పింది కానీ చెట్టుకు దగ్గర ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ బట్టే డాక్టర్ సారా ఏం పేరు ఆయన పేరు మాలింగ
మాలింగప్ప ఇక్కడ ఆయన్నే ఈ ఏరియా ఆయన్నే అక్కడ లింక్స్ అదే కర్ణాటక ఏరియానేలే కూతురు కూడా డాక్టర్ అంట కదా డాక్టర్ కొడుకులు డాక్టర్ అందరు డాక్టర్లే తెలుగు కొంచెం కొంచెం వస్తుందేం కదా అర్థం కాదు కొంచెం మాట్లాడితే అర్థమవుతుంది కానీ నంబర్ ఒకటి